చాలా విషయాల్లో 10 ఏళ్ళుగా వారు చెయ్యని మోసం అంటూ లేదు. అందుకే కవిత బీఆర్ఎస్ పట్ల అంతా దయ్యాలు ఉన్నాయని. బీఆర్ఎస్ పట్ల దయ్యాలు ఉంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు. అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది. ప్రజల కష్టాలని, ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు కానీ, రైతు కూలీలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది. ఇలా రోజు పత్రికలో ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఏదో మాట్లాడతాడు, కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, కవిత ఉనికోసం ఆవిడేదో మాట్లాడుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము. నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది తెలియని వాళ్ళు ఇది ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కానీ, పార్టీ నిర్మాణం, నిన్న ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది. అందరూ కష్టపడి పనిచేయాలని. ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతూ ఉన్నారు. ఈ నెల 4న ఖర్గే గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. వారితో పిఎస్ సమావేశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షుని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం నిర్మాణం కొరకు మా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రేపు మార్నింగ్ నుండి వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారు. దీనికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి అటు పిఎస్సిలోను, మా పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వివరించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా వివరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇది గోల్డెన్ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు గత మంత్రివర్గంతో పోల్చుకుంటే, బీఆర్ఎస్ మంత్రివర్గంతో పోల్చుకుంటే, ఒక ఎస్సీ లేకుండా, ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది. మా దగ్గర 2 మహిళలకు ఇచ్చాము. అందులో గిరిజనమైన ఒక బీసీ మహిళ. ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 క్యాబినెట్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది? ఎస్, బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరిల్లుతుంది. దాని నిదర్శనమే మా క్యాబినెట్. రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్షుడు నేనున్నాను, స్పీకర్ దళితుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు. ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఇంకే ఇతర పార్టీలో జరగదు. అది బీజేపీలో జరగదు, అదే ఏ ఇతర రీజనల్ పార్టీలో జరగదు. ఈ రాష్ట్ర అధినేత ఎవరున్నారు? ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న అధినేత ఎవరు? అంటే ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్, రెడ్డి సమాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసిసి ఉంది. ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది అనే నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీసీ అధ్యక్షుడిగా నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు దానికి ముందుకు తీసుకెళ్ళినారు. ఇవాళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిల
దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దశగా ప్రయత్నం చేస్తాం. ఎవరు